హాయ్ అండి. ఈ రోజు అయితే మేము కాశీ వెళ్తున్నాం కదా. నైట్ అయితే 11కి అయితే ట్రైన్ అండి. అందుకనే మేము ఇప్పుడు 8 అయిందండి. పులిహోర అయితే చేస్తున్నాము. అలాగే టమాటా ఉల్లిపాయ కాజు టమాటా అయితే కర్రీ చేశారండి. మా మరిది చేశారు, అందుకే నాకు తెలియలేదు, అడిగాను. అలాగే ఇదిగో అండి వాటర్స్ అయితే పట్టుకున్నాము. ఒక క్యాన్ అయితే పెట్టేశాను. ఇదిగో అండి ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. ఇప్పుడైతే మేము కార్ మీద అయితే వెళ్తున్నాము. 11కి ట్రైన్ అని చెప్పాను కదా. లగేజ్ అంతా పెట్టుకున్నామండి. హాయ్ చెప్పు. హాయ్. ఏం కూర వండుతాను నన్ను? బ్యాగ్ కూర. Slight left, then turn right. The next right. ఇదిగా అండి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్కి అయితే ఇక్కడైతే లగేజ్ అయితే తీస్తున్నామండి. ఇప్పుడు టైం అయితే 11 అయింది. 11:30కి అయితే ట్రైన్ అయితే వస్తుందండి. అండి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా పావు గంటలోనే అయితే ట్రైన్ వచ్చేస్తుంది. లగేజ్ అయితే ఇక్కడ మొత్తం పెట్టాము. ఇదిగా అండి ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు 12 అయిందండి టైం అయితే. మా పిల్లలు ఇంకా పడుకోవట్లేదు. చాక్లెట్ కావాలి అని అయితే ఏడుస్తున్నారు. చది ఏం చేస్తున్నావు చూడు. ఏం తింటానవరా? ఏంటి ఆ తమ్ముడు ఏడుస్తుండండి అన్నయ్యకి ఇవ్వద్దని. అందుకే చాక్లెట్ నేను తింటున్నానని మెల్లిగా చెప్తున్నాడు. ఇంకా ట్రైన్ అయితే ఇంకా స్టేషన్ లోనే ఉందండి, తీయలేదు. ఇదిగండి ఇప్పుడు ఉదయం అయితే అయింది. టైం అయితే 9:30 అయిందండి. మా పిల్లలు అయితే ఇప్పుడే ఇంక లేచారు. గ్రేప్స్ అయితే తింటారండి. మొత్తం అసలు జల్లేస్తున్నారు. ఏంట్రా వద్దా? అది తమ్ముడికి ఇచ్చి చాక్లెట్. ఇదిగా అండి నేను నైట్ అయితే పులిహోర తెచ్చుకున్నాం కదా. మా పిల్లలకి అయితే తినిపిస్తున్నాను. ఇదమ్మా అస్సలు తిన్నాళ్ళు తినమ్మా. గుడ్ బాయ్. ఒక ఇదిగా అండి ఇప్పుడు టైం అయితే 3:30 అయింది. ఇప్పుడే పడుకొని అయితే లేచాము. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. అదిగండి లేచాడు. మరి ఒక అరగంటలోనైతే దిగిపోతామండి కాశీ. ఇక్కడ ఇల్లులు చూడండి ఎలాగున్నాయో. మొత్తం అసలు ప్లాస్టింగ్ అనేది లేదండి. ఇదిగా అండి కాశీ అయితే వచ్చాం. బయటకి అయితే రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్ నుంచి జనాలు ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాము. ఇప్పుడు అయితే గెస్ట్ హౌస్ కి అయితే వెళ్తున్నామండి. ఇదిగండి గెస్ట్ హౌస్ కి అయితే వచ్చాము. మా డ్యూటీ చేస్తున్నారు కదా పవర్ ప్లాంట్. అక్కడ అయితే గెస్ట్ హౌస్ ఉంటాయండి. కాశీలోన ప్రతి దగ్గర అయితే గెస్ట్ హౌస్లు ఉంటాయి. మనకి వాళ్ళే ఇస్తారండి గెస్ట్ హౌస్లు. ఇక్కడికైతే మొత్తం వచ్చామండి. ఇప్పుడైతే రూమ్ లోకి వెళ్ళి అయితే వీడియో తీస్తాను. ఇదిగండి గెస్ట్ హౌస్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే బెడ్స్ వేసి ఉన్నాయండి. అలాగే ఇదిగండి ఇక్కడ హాల్ కూడా ఉంది. ఇదిగో అండి ఇక్కడ మొహం కడుక్కోవడానికి గట. ఇది బాగా అనుకుంటా. చూసారు ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ ఏవో కబోర్డ్స్ ఇచ్చారండి. ఇక్కడైతే ఏవో పెట్టుకోవడానికి అయితే ఒక బీరువా టైప్ లోనైతే ఇచ్చారు. ఇదైతే వాష్రూమ్ అండి. థియేటర్ కూడా ఉందబ్బా, పర్వాలేదులే. ఇదైతే మా వారును మా మరిది ఉంటారండి. ఈ రూమ్ అయితే తీసుకున్నారు.
అదిగా అండి, అదైతే ఎదురుగా ఉండేది మా గర్ల్స్ కండి, మా అత్తయ్య మేమందరం అయితే ఇక్కడ ఉంటాము. అన్ని రూమ్లు ఒకలాగే ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇదిగో అండి, ఇటువైపు కూడా బాల్కనీ ఉంది కానీ బెడ్ వేసారు. మొత్తం అన్ని ఒకలాగే ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక బాల్కనీ అనుకుంటా. లేదండి, ప్రతి దగ్గర కూడా కూర్చోడానికి అయితే ఇచ్చారు. అలా కొద్దిసేపు కూర్చుని అయితే ఉండటానికి. అన్నీ ఒకలాగే ఉన్నాయండి. ఇక టీవీ కూడా ఉందండి, టీవీ చూసుకోవాలంటే. ఇప్పుడైతే ముందైతే ఫ్రెష్ అవుతామండి, తర్వాత ఏం చేయాలి ఏంటనేది వీడియో మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయాము, బయటకి అయితే వచ్చామండి. అంటే ఇక్కడే క్యాంటీన్ ఉంటది ఫోన్ చేయడానికి అయితే. గెస్ట్ హౌస్లది ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి కాశీలోన. కానకాయ అప్పుడే హిందీ నేర్చావా 4 రోజులకి? ఇదండి రోటీ, అలాగే పప్పు, ఆలు బంగాళదుంప, ఇదేంటిది టమాటా పచ్చడి, ఇవన్నీ పెట్టారండి. వంట అయితే బాగుందండి, బాగున్నాయి. చూడు టేస్ట్ ఎలా చెప్పు కబు. రోటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇదిగా అండి, భోజనం చేసి అయితే వచ్చాము. ఈ రోజు అయితే మొత్తం వీడియో అయితే ఈ విధంగా సాగిందండి. రేపైతే టెంపుల్కి అయితే వెళ్తామండి కాశీ. రేపటి వీడియో రేపు తీస్తానండి, ఏ రోజు వీడియో ఆ రోజు అయితే తీసి అయితే పెడతాను. ఇప్పుడు మంచిగా పడుకోవాలండి, ఇప్పుడు టైం అయితే 9 అయింది. ఇప్పుడు పడుకొని ఉదయం లేసి అయితే 8 టెంపుల్కి అయితే వెళ్తామండి. ఈ రోజు వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.